హనుమంతుని లక్షణం రాముని కీర్తనం ఉన్న చోట తాను ఉండడం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎత్ర అంటే ఎక్కడ, ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడ రఘునాథ కీర్తనం, రామచంద్రుడి యొక్క ప్రశంస ఉంటుందో పొగడ్తూ ఉంటుందో, కీర్తనం అంటే పొగడ్డం అన్నమాట. రాముణ్ణి మీరు పొగిడారనుకోండి, మీరు ఎక్కడెక్కడ పొగిడినా తత్ర తత్ర అక్కడక్కడికి వచ్చి కృతమస్తకాంజలిం అన్నారు. హనుమంతుడు అక్కడ ఉంటాడల్లా, ఎక్కడ రామకీర్తన ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని చిన్న పదం వేయలేదు ఆయన. ఎలా ఉంటాడట? మస్తక అంటే తల, కృతమస్తక అంజలిం, అంజలి అంటే ఇలా రెండు చేతుల్ని కలిపితే అంజలి అంటారు. చేతులు జోడించుట, ఈ రెండు చేతులు జోడించి దాని మీద తల ఉంచుతాడు ఆయన, ఇలా తల ఉంచుతాడు, దాన్ని కృత మస్తక అంజలిం అన్నారు. రెండు చేతులు జోడించి తలని దాని మీద కృత ఉంచుతాడనమాట. వంచబడిన అంజలియందు తల కలిగిన వాడు, ఎంత అందమైన మాట అది. కాబట్టి వ్యవహారంలో చెప్పాలంటే రామ రామ అని మీరు రోజు జపం చేస్తే ఆయన అలా రెండు చేతులు జోడించి దాని మీద తల పెట్టి వినయంగా వంగి ఉంటాడట. కేవలం వినయముగా రెండు చేతులు జోడించి తల దాని మీద పెట్టి ఉంటే అది పెద్ద గొప్పతనం కాదు. రెండు చేతుల మీద తల పెడతాడు, వంగి ఉంటాడు, ఆనందంతో కన్నీళ్లు కారుస్తాడట. బాష్పవారి పరిపూర్ణ లోచనం అన్నారు. లోచనం అంటే కన్ను. ఆ కన్ను ఎటువంటిది? పరిపూర్ణ, నిండిన కన్నుట. దేంతో నిండింది? బాష్పవారి, కన్నీటి బిందువులతో నింపబడిన కన్ను కలిగింది. ఆయనకి రామ అని ఎవరైనా పలికితే ఆనందం వచ్చేస్తుంది. ఆనందంతో కళ్ళంబటి నీళ్లు వస్తాయి. ఆ నీటితో నిండిన కళ్ళు కలిగిన వాటి ఆయన. అటువంటి రాక్షసాంతకం, రాక్షసుల పాలిటి మృత్యుదేవత అయిన మారుతిం వాయుపుత్రుని గురించి నమత నమస్కరిస్తున్నాను. మేము ఆయనకి నమస్కరిస్తున్నాం. రాముని యొక్క దూత అయిన హనుమంతుడికి నమస్కారం చెప్పడానికి ఆయనలో ఇన్ని గొప్ప విశేషాలు చెప్పారు. అందుకని రాముడు ఏమన్నాడు? నా నామస్మరణం విన్నంత మాత్రం చేతనే పులకించిపోయి కన్నీళ్లు పెట్టుకుని రెండు చేతులు జోడించి ఆ చేతుల మీద తల పెట్టుకునే నా రామభక్తుణ్ణి మీరు స్తుతించండి, అప్పుడు నేను అక్కడ ఉంటానన్నాడు. రామనామం ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు, హనుమంతుడు ఉన్న చోట నేనుంటాను కనుక మీరు హనుమంతుడిని స్తుతించండి. హనుమంతుడు నన్ను స్తుతిస్తాడు, మీరేం చేయాలి? హనుమంతుడిని స్తుతించండి అనగా అది విన్నటువంటి తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా రాశాడు. హనుమాన్ చాలీసా సుందరకాండము వంటిది, మహాశక్తివంతమైనది, మహిమ కలిగినది, మంత్ర బీజములతో కూడినటువంటిది, మరొక రామాయణం వంటిది. అందుకే ఆయన రాయగానే శివుడు అంతటి వాడు చెప్పాట, ఈ హనుమాన్ చాలీసా చదివినటువంటి వాడికి సిద్ధి కలుగుతుంది. జో యహ పఢై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీశా. ఈ హనుమాన్ చాలీసాని జో ఎవడు యహ పఢై దీన్ని చదువుతాడో, ఈ హనుమాన్ చాలీసాని ఎవడు చదువుతాడో అటువంటి వాడికి సిద్ధి హోయ్ అంటే సిద్ధి అయి తీరుతుంది, సిద్ధి అవుతుందిట. అనుకున్న పని అవ్వడాన్ని సిద్ధి అవ్వడం అంటారు. దానికి సాక్షి ఎవరట? గౌరీశ, గౌరీ వల్లభుడైనటువంటి శివుడు సాక్షి. నాయనలారా హనుమాన్ చాలీసా చదవండి, మీరు అనుకున్న పనులు అవుతాయి, దానికి సాక్షి సాక్షాత్తు శివుడు అన్నాడు. ఎవరు? తులసీదాస్ గారు. అది మనం చూస్తున్నాం. అందుకే నిన్న రామాయణ ప్రవచనంలో ఒక భాగం కింద చేసుకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. హనుమాన్ చాలీసా పారాయణ చేసిన మీకు అనేక శుభములు కలుగాక, సిద్ధి కలుగాక. హనుమంతుని స్మరణ చేసేసరికి పులకించిపోయే భక్తులు చాలామంది ఉన్నారు. రామచంద్ర ప్రభు పేరు చెబితే చాలు పనులు చేసి పెట్టడానికి అందరూ వచ్చి పెడతారు కదా, అదే రాముని గొప్పతనం. హనుమదాదులు శుభ్రంగా మధువనంలో ప్రవేశించి ధ్వంసం చేసిన విషయం విన్న సుగ్రీవుడు వారిని తొందరగా ప్రవేశపెట్టమనగా దధిముఖుడు అక్కడికి వచ్చాడని చెప్పాం. నాయన అంగదా, మీరు వచ్చిన విషయం సుగ్రీవుడితో పాటు రాముడు విన్నాడు, మిమ్మల్ని అక్కడికి తీసుకురమ్మన్నాడు. నేనే అజ్ఞానంతో మిమ్మల్ని తిరస్కరించాను. ఈ తోట ఎవరిది? మీ తాతగారు వృక్షరథుడిది, ఆ తర్వాత మీ నాన్న వాలిది, ఇప్పుడు మీ బాబయ్యది. భవిష్యత్తులో యువరాజు అయిన నువ్వు రాజు అవుతావు, అప్పుడు నీది. యువరాజు గారు కూడా అందులో ఒక భాగమే కదా.
ప్రైమ్ మినిస్టర్ ఎంతో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంచుమించుగా అలాంటి వాడే. మరి ఆయన ఆజ్ఞను కూడా కాదనకూడదు. నేను నీ రాజ్యంలో నీ తోటకి కాపలాకి వస్తూ నిన్ను అడ్డం కొట్టడం తప్పే. మీ గురించి సుగ్రీవుడికి చెబితే ఆయన ఏమాత్రం ఆగ్రహించక వినయంగా మిమ్మల్ని అందరినీ వెంటబెట్టి తీసుకురమ్మన్నాడని చెప్పగానే అంగదుడు, నాయనలారా, నేను యువరాజుని అని నోటికొచ్చినట్టు అహంకరించి ఆజ్ఞాపించను. నేను మీ అందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే నేను అమలు చేస్తానన్నాడు ఆయన. ఇదంతా మీకు ఇంత పూర్వభాగంలో చెప్పాను. అప్పుడు వాళ్ళు సంతోషించారు. ఎప్పుడు మహారాజు అన్నవాడు తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ విలువ ఇవ్వాలి. నేను ఇలా చెబుతున్నాను చేసి తీరాలి అనకూడదట. అదొక రకమైన నియంతృత్వం. కానీ జ్ఞానులు ఏం చేస్తారు, అత్యవసరమైనప్పుడు కొరడాకర్ర పుచ్చుకోవాలి. కానీ సాధారణంగా కార్యక్రమాల విషయంలో తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళతో సమాలోచన చెయ్యాలి. దానికి మంత్రాంగము అని పేరు. మంత్రము అంటే ఆలోచన, అంగము అంటే భాగం. ఆలోచన అనే ఒక మంచి భాగం మన జీవితంలో ఒకటి అవ్వాలన్నమాట. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సీక్రెసీ అనమాట. అది కూడా అందరితోటి కాదు. ఈ చర్చలు అందరితో పడి కాకుండా కొంచెం తనతో సమానులైన వాళ్ళు, తనంటే ప్రాణం పెట్టేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఏకాంతంగా చర్చ చేసి మీ అందరి నిర్ణయం కూడా నాకు చెప్పండి, అది విన్నాక ఏం చేస్తే బాగుంటుందో నేను నిర్ణయం తీసుకుంటున్నాను అనేవాటి రాజు పూర్వకాలంలో. అందుకని మహారాజుల యొక్క మాటలు విన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట చెప్పేవారు. రాజుగారు అందులో ఉన్న మంచిని తీసుకునేవాడు, అందులో ఏదన్నా లోపం ఉంటే పక్కన పెట్టేవాడు. సాధ్యమైనంత వరకు మంత్రులు చెప్పిందంతా వినేవాడు రాజు. అందుకే మంత్రులు అంటే రాజు తర్వాత రాజు లాంటి వాళ్ళు. అటువంటి దానికి మంత్రబలము అని పేరు అన్నమాట. మనిషి ఏదన్నా ఒక పని సాధించాలంటే 3 బలములు కావాలి. అందులో ఉత్సాహ బలము మొదటిదాన్ని ఏమంటాం, ఉత్సాహం పుట్టుకతో వస్తుంది అదనమాట. కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినా ముఖంలో చిరునవ్వు విడిచిపెట్టరు, భయపడరు. దేనికి? ఎప్పుడు నిరుత్సాహం దగ్గరికి రానివ్వకూడదు. దానికి ఉత్సాహ బలము అని పేరు అన్నమాట. అది మన దగ్గర ఉండాలి. అన్నిటికీ మనం ఎక్కడ చేస్తాం, మనం ఏం చేస్తాం? ఏదో కర్మగాలి రోడ్డు మీద ఎడుతుంటే పేడ మీద కాలేసి జారి పడ్డావయ్యా, కాలు నొప్పి పెట్టేసిందని ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను గురువుగారు అంటే నీ మొహానికి ఇంటికి వెళితే ఈ పేడ ఏం చేస్తుంది, పేడ ఏం చేస్తుంది ఆలోచించు ఒకసారి. కళ్ళు తిరిగేట ఒక ఆయనకి కళ్ళు తిరుగుతాయి. మనిషి అన్నాక ఒకసారి బీపీ వస్తుంది, ఒకసారి షుగర్ వస్తుంది, వాడు మొహం వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఏదో కళ్ళు తిరగడమో కాలు తిరగడమో ఇంకోటి తిరగడమో తిరుగుతాయి. ఈ తిరిగినంత మాత్రాన్ని కంగారు పడిపోయి అమ్మ బాబోయ్ నా ఒళ్ళు తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపు తిరుగుతోంది, కాలు తిరుగుతోంది, ఇంటికి పోతానంటే ఇంటి దగ్గర ఏం చేస్తారు? విసిగెత్తి మీ ఆవిడ కూడా వచ్చి పోరా బాబా ఉంటుంది చివరికి. కాబట్టి ఇదో పిచ్చి. అటువంటి వాడు అధముడు అని పిలువబడతాట. ఇలా అన్నానని ఏమనుకోవద్దు. ఇందులో చెప్పారు రామాయణంలో, ఉత్సాహం లేకుండా అన్నిటికీ నిరుత్సాహంతో పడుండేటటువంటి వాడిని అధముడు అంటారు. కాబట్టి మానవుడు ఎప్పుడు ఉత్సాహంతో ఉండాలి. కొండ విరిగి మీద పడుతున్న అధైర్యం తెచ్చుకోకూడదు. ఒక్కొక్కసారి అధైర్యం వస్తుంది. హనుమంతుడంతటి వాడు కూడా సీత కనబడక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు, కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు. ఉత్సాహం ఉంది కాబట్టి ఏ పనైనా సాధించాడు. కాబట్టి అన్నిటికంటే ముందు బలం ఏమిటనమాట? మనం పెంచుకునే ఉత్సాహం అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యం పొందకుండా ఉండడమే నా అదృష్టం. నేను చిన్నప్పటి నుంచి అదొకటే అమల్లో పెట్టాను. అందుకే నా జీవితంలో దేనికి వెనుకంజ వేయలేదు. హిమాలయ పర్వతాల్లో తపస్సుకు వెళ్ళేప్పుడే తెచ్చేవాడిని, ఏది పిరికివాడిని అయ్యి ఉంటే. ఒక్కనాడు ఎప్పుడన్నా గురువుగారు కంగారు పడ్డం చూసారా, భీతి పడ్డం చూసారా? ఎవడన్నా పొగిడినా తెగడినా ఈ రెండింటినీ సమానంగా తీసుకుని నేను చేయవలసిన పని నేను అలా చేస్తూనే ఉంటాను. మానసికోత్సాహం పొందుతూనే ఉంటాను. ఇది గొప్ప బలం. రెండవది ప్రభుబలం. అనగా నీలో ఎంత ఉత్సాహం ఉన్నా నిన్ను ప్రోత్సహించే ఒక పై అధికారి ఉండాలి. ఒక ఆయన ఒక కంపెనీకి యజమాని అండి. ఆ యజమాని దగ్గర నువ్వు ఉత్సాహంతో పనిచేస్తున్నావు, కానీ ఆయన నీకు ఎప్పుడు సపోర్ట్ ఇవ్వడవు. నోరు మూసుకో అంటున్నాడు. 24 గంటలు నువ్వు చేసిన పనులు తిడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయలేవు. కాబట్టి నీకు అండ ఉండాలి, ప్రభువు గారి అండ కూడా. నీ పై అధికారి యొక్క ఆశీస్సులుంటే ఏ పనైనా చేయగలుగుతావు. మన యజమాని అండ కూడా కావాలి. దాన్ని ప్రభుబలము అంటారు. ఒక కంపెనీని డెవలప్ చేయాలంటే ఆ యజమాని తన దగ్గర పనిచేస్తున్న వాడికి కొన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వాలి. ఏది అవతలవాడు తెలివైన వాడైనప్పుడు. తెలివి తక్కువడికి సపోర్ట్ ఇస్తే కొంపలు మురిగిపోతాయి. వాడు వచ్చేదో కొంప మురిగిపోయే సలహా చెబుతాడు. ఎందుకంటే గురువుగారు కింద నుంచి పిల్లర్స్ అనవసరం అండి, ఉట్టి కర్ర పెట్టి దాని మీద స్లాబ్ వేసేయండి అన్నాడు ఒకసారి నాకు ఇంజనీర్ గారు. కర్రల మీద స్లాబ్ వేస్తే ఏమవుతుంది? బుర్ర విరుగుతుంది. అలాంటి ఇంజనీర్ల వల్ల ఉపయోగం ఉంది. రేకు షెడ్ వేద్దాం అన్నానండి.
ఆ రేకు షెడ్కి కావలసినటువంటి పిల్లర్ చక్క వేసి పెట్టారు వాళ్ళు. దానివల్ల లాభం మనకంటే భవిష్యత్తులో రేకు తీసేసినా ఆ పిల్లర్ ఇంకో ఉపయోగపడుతుంది, లేదా ఓ మంచి తెలివితేటలేని పని చెప్పాలి. అలాంటి వాళ్ళ వల్ల మనకు లాభం. అలాంటి వాళ్ళ సలహాని మనం పాటించాలి. తెలివి తక్కువ వాడి సలహా పాటించకూడదు. ఎందుకంటే పిల్లర్ వద్దండి, వెదురుకర్ర ఒకటి ఉంటుందండి, 4 వెదురుకర్రలు పెట్టి దాని మీద స్లాబ్ వేద్దామంటే వెదురుకర్ర ఎంతకాలం ఉంటుంది పిల్లర్ కాకుండా. కాబట్టి ప్రభువు గారు తెలివితేటలతో పాటు మనల్ని రక్షించాలనుకునేటటువంటి వాడి యొక్క ఉత్సాహానికి తగిన సమర్థన ఇవ్వాలి, వాడికి అండగా ఉండాలి. అప్పుడు ఆ పని అతడు పూర్తి చేస్తాడు. కాబట్టి నీ ఉత్సాహము దానికి ప్రభు బలము, అధికారి యొక్క బలం కావాలి, అతని సపోర్ట్ కావాలన్నమాట. ఈ రెండూ ఉన్న మంత్రబలం ఉండాలి. అంటే మంచి ఆలోచన, నీలో తెలివితేటలు ఉన్నాయి, ఉత్సాహం ఉంది, ప్రభుత్వం నీకు అండగా ఉంది, కానీ ఆలోచనలో తేడా ఉన్నది, దైవ బలం లేదు, అప్పుడు దెబ్బతింటావు. కాబట్టి దైవ బలము ఆలోచన ఈ రెండూ కూడా ఉండాలి. దాన్ని మంత్రబలము అంటారు. దీన్ననమాట బల త్రిబలము అంటారు. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా, ఉత్సాహప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగము. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటాడు చదువుకుని వచ్చిన తర్వాత, నాయన నిన్నేమో గురువుల దగ్గరికి చదువుకోవడానికి పంపాను, 6 నెలలు అయ్యింది. ఈ 6 నెలల్లో ఉత్సాహ శక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి, ఈ 3 శక్తులు పెంచుకున్నావా అన్నాడంటే మొదటి ప్రశ్న. ఉత్సాహప్రభు మంత్రశక్తియుతమే ఉద్యోగం ఆరూఢ సంవిత్సంపన్నుడవైతివే అని హిరణ్యకశిపుడు కొడుకుని అడిగాడు. హిరణ్యకశిపుడు ఎంత చదువుకున్నవాడో ఆలోచించండి. ఆ రోజుల్లో ఉట్టుట్టినే రాజ్యపాలన చేయలేదు, వాడు బాగా చదువుకున్నవాళ్ళు. అందువల్ల ఈ ఆలోచనలన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే వాడు ఏ పనైనా సాధించగలుగుతాడు. అలాంటి సాధించేటటువంటి వాడు అంగదుడు కాబట్టే అంగదుడి మాటలకి వాళ్ళు ఆనందం పొందారు. యువరాజా, ఎవడైనా రాజు అన్నవాడు ఇలా ఆజ్ఞాపిస్తున్నాను ఇలా చెయ్యి అంటాడు, కానీ నువ్వు అలా కాదు, ఏం చేద్దామని నన్నే అడిగావు, మమ్మల్ని అడిగావు, మాకు కూడా ఒక ఆలోచన చేసే అవకాశం ఇచ్చావు, మమ్మల్ని మన్నించావు, గౌరవించావు. నీలాంటి యువరాజు ఎక్కడా ఉండడు, నాయకుడు ఇలాంటి వాడు ఎక్కడా ఉండడు, అందుకే మేము మెచ్చాం, నువ్వు ఏం చెబితే అది చేస్తామన్నారు. అప్పుడు ఆయనకి ఆలస్యం చెయ్యొద్దు, మనందరం బయలుదేరదాం అనగానే రివ్వులు పైకి లేచారట. బాగా తాగి విశ్రాంతి తీసుకున్న వీళ్ళందరికీ మంచి బలం వచ్చిందిలేండి. శారీరక బలము వచ్చింది, మానసిక బలము వచ్చింది. ఆకాశంలోకి ఒక్కసారి ఉవ్వెత్తున లేచారు. ఆ లేచి వెడుతూ ఉంటే గరుత్మంతుడు రెక్కలు టపటపలాడిస్తున్నప్పుడు పుట్టిన శబ్దం పుట్టిందిట. ఒక్కసారి వీళ్ళు హుమ్ అని పైకి లేచేసరికి పెద్ద ధ్వనులు పుట్టాయి. ఆ ధ్వనులు మామూలు ధ్వనులు కాదన్నారు. గరుత్మంతుడు బంగారపు రెక్కలను విప్పి ఎగురుతున్నాడా అన్నంత శబ్దం పుట్టింది. కిలకిల శబ్దాలు చేశారు. దాంతోపాటుగా ఓ పక్కన ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు దబదబ శబ్దాలు. అసలు మామూలుగా చిన్న చిన్న కోతులు తోటలో దూకితేనే ఢామ్ ఢామ్ అని శబ్దాలు అవుతాయి, ఉప్పు ఉప్పు అని అరుస్తూ ఉంటాయి. అలాంటిది ఇంత మహావీరులు ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు ఆ గాలి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ గాలికి తోడుగా అందరూ సింహనాదాలు చేయడం మొదలెట్టారట. పని అయిపోయినప్పుడు ప్రతివాడికి ఉత్సాహం వస్తుందండి. ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటికి వచ్చేవాడు చూడండి, దారిలో తెగ పాటలు పడుకుంటాడనమాట. ఎన్ని పాటలు పడతాడో వాడు వస్తున్న తీరును చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఓహో వీడు విజయం పొందాడు అనిపిస్తుంది. అక్కడ పని అవ్వలేదనుకోండి, మొహం అలా పెట్టుకుని ఏడుపు మొహంతో వస్తాడు. అప్పుడే అర్థమైపోతుంది ఇంటర్వ్యూ దెబ్బతిందని. నేను చెప్పేది సామాన్య లక్షణం. కొందరు అసామాన్యులు ఉంటారు, ఆ ముఖంలో ఏ ఫీలింగు ఉండదు. వాడు ఇంట్లో చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటాడో పెళ్ళికి కూడా అలాగే ఉంటాడు. దిక్కుమాలిన ముఖాల్లో ఒక కళ ఉండదు, ఒక నవ్వు ఉండదు. మరి ఎందుకు పుడతారో తెలియదు. కానీ ఉద్యోగం వచ్చిందనే విషయం చెప్పేటప్పుడు గురువు గారండి అన్నాడు. ఏమైందిరా పోయిందంటే ఉద్యోగం వచ్చిందండి. ఇదేమిటండి ఉద్యోగం వచ్చిందని చెప్పడం? అదే వాడికి బ్రహ్మాండంగా ₹1,00,000 జీతంతో ఉద్యోగం వస్తే వాడు చెప్పే మాటలా ఉందన్నమాట. అది చూస్తే ఒకసారి కంగారు వస్తుంది. ఇప్పుడు గురువు గారండి అంటాడు ఒక్కొక్క శిష్యుడు అనమాట. అప్పుడు నాకు కంగారు వస్తున్నట్టు వాడి మాట తీరును బట్టి ఏమైనా కమ్ములిపోయింది. ఏమీ లేదు, ఫలానా ఆవిడ 10,000 పంపారు. 10,000 పంపిన విషయం అలాగే చెప్పడం. 10,000 పంపారు గురువు గారిని, ముఖంలో కాస్త కళ ఉండాలి. నువ్వు ఎంత నిర్వికారుడు అయినా ఏడుస్తున్నట్టు చెబుతూ ఉంటే ఏమైపోయిందో అని భయం ఏది మనకి. కాబట్టి మన ముఖ కవళికల్ని బట్టి మనకు విజయం వచ్చిందా అపజయం వచ్చిందా అని సాధారణంగా తెలుస్తుంది అనుకోండి. అందువల్ల వాళ్ళు మహోత్సాహంతో ఎగురుతున్నారట. రాముడి కార్యక్రమం పూర్తి చేశాము, సీతామాతను చూచాము, ఇక మనకి తిరుగులేదనుకుంటూ వస్తున్నారు వాళ్ళు. ఈ లోపు అక్కడ రాముడు, సుగ్రీవ పని జరిగిందంటావా?
ఇంతవరకు వానరులు రాలేదు, ఇప్పటికే 3 రోజులు కూడా దాటిపోయింది అనుకున్న కాలం కంటే అంటూ ఉంటే అప్పుడు సుగ్రీవుడు, రామచంద్ర మనకి నిరుత్సాహం వద్దు, పని అయ్యింది. దృష్టా సీత న సందేహ నచాన్యేన హనుమత. సీత చూడబడింది, న సందేహ, అందులో ఏ సందేహం లేదు. ఎవరి చేత? నచ అన్యేన, ఇతరులు ఎవరి చేత చూడబడలేదు. హనుమత, హనుమంతుడి చేత మాత్రమే చూడబడింది అన్నాడు ఆయన. ఎంత ధైర్యం ఆయనకి, హనుమంతుడి మీద అంత నమ్మకం. సీత చూడబడింది, సీతను చూసింది మరెవరో కాదు, కేవలం హనుమంతుడు తప్ప ఈ పని ఎవరూ చేయలేరు. హనుమంతుడిలో మాత్రమే మతి ఉన్నది, ధైర్యం ఉన్నది, సామర్థ్యం ఉన్నది. ఎప్పుడూ కలత చెందడాయన, అన్నిటికీ మించి చెప్పిన పని బాగా చేస్తాడు ఆయన. వింటాడు, ఏం చెప్పినా కన్ఫ్యూజ్ అవ్వడు, ఎక్కడ తొందరపాటు ఉండదు, అశాంతి ఉండదు, గందరగోళం ఉండదు. అంటూ ఉండగానే అమ్మయ్య అనుకున్నట్టు ఆయన కారణం చెప్పాడు సుగ్రీవుడు. యతఃపూర్వము చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు. సాధారణంగా నేను ఆజ్ఞాపిస్తే నా ఆజ్ఞని ఎవరూ ధిక్కరించరు, ఎందుకంటే సుగ్రీవ ఆజ్ఞ అని పేరు, దానికి తిరుగులేదు. చెయ్యి అంటే చేయవలసిందే, అంత కఠోరంగా ఆజ్ఞాపిస్తట ఆయన. పని చేశాక నెత్తి మీద పెట్టుకుంటాడు, కానీ పని చేయకపోతే మాత్రం నెత్తి మీద మొట్టిగా పడతాడు. అయినా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకునేవాడు పని చేయకపోతే ఉత్తిని కూర్చోబెట్టి జీతం ఇస్తాటండి. సరదాగా కూర్చోబెట్టి రండిరా కూర్చోండిరా అని జీతం ఎందుకు ఇస్తాడు? నువ్వు పని చేస్తే ఇస్తాడు. అది ధర్మం కూడా. ఏమీ చెయ్యనటువంటి వాడికి ఏమి ఇవ్వకూడదు శాస్త్ర ప్రకారంగా. అందువల్ల సుగ్రీవుడు అందరినీ బాగా చూస్తాడు, మంచి భోజనాలు పెడతాడు, కీర్తిని ఇస్తాడు, బిరుదులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ పని మాత్రం నెత్తి మీద ఒట్టివరి చేయిస్తాడు. ఒకవేళ ఎవడైనా సుగ్రీవుడు ఆజ్ఞాపించాక ఆ గడువు లోపల పని చేయకపోతే మాత్రం వచ్చి వెంటనే కాళ్ళ మీద పడిపోవాలి. మేము పొరపాటు చేసామని చేయలేకపోయామని. ఇప్పుడు నేను వాళ్ళకేమో మాసం గడువు ఇచ్చాను, గడువు దాటిపోయింది. గడువు దాటాక వచ్చేవాళ్ళు ఎలా వస్తారో ఒకవేళ పని చేయకపోతే కన్నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళ మీద పడిపోతారు, క్షమించమంటారు. గడువు దాటి 3 రోజుల తర్వాత వచ్చిన వాడు వచ్చి శుభ్రంగా మధువనం తగలేసి దాన్ని ధ్వంసం చేసి తెగదవుతాడా? అలాంటి పిచ్చి పనులు చేయరు. కాబట్టి అసలు వాళ్ళు మధువనంలో ప్రవేశించారనే వార్త వినడంతో మధురమైన వార్త చెబుతారని నాకు అర్థమైపోయింది రామచంద్ర అన్నాడు ఆయన. సాధారణంగా ఎలక్షన్లో విజయం సాధించిన వాడు ఓట్లు వేసుకుని ఆనందంగా అటు ఇటు స్వీట్లు పంచుతాడు. సరే అక్కడ పుచ్చుకుంటారు అనుకోండి, అది ఎలాగో మనం కార్యకర్తలు చూస్తూనే ఉన్నాం. ఓడిపోయిన వాడు ఎక్కడైనా ఊరేగింపు చేయడం చూసారా? అలా కూడా చేసేవాడు ఉంటే వాడు మహానుభావుడి కింద లెక్క అనుకోండి. అహనేం ఓడిపోయా, ఓహోనే ఓడిపోయా, ఓడిపోయినందుకు బాంబులేసానని ఎవడు పడ్డావు, నెగ్గాడంటేనే అవుట్లు పేలుస్తారు. అలాగే వాళ్ళు కార్యక్రమం చేశారు అని ఇంత ఆలోచన చేశాడు కాబట్టి సుగ్రీవుడు బుద్ధిమంతుడు అన్నారు. మహారాజులకి ఆ తెలివితేటలు ఉండాలన్నమాట. ఈలోపే దబ 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 శబ్దాలు చేసుకుంటూ కిచకిచలు చేస్తూ కిలకిలలు చేస్తూ మొత్తం వానరులంతా కట్టకట్టుకుని ఢామ్మని దిగారు. దిగితే ప్రస్రవణ పర్వతం కదిలిపోయింది టండోయ్. ఈ మహావీరులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద శబ్దాలతో ఆ కొండ మీదకి దిగడంతో మొత్తం కొండ ఒక్క క్షణం అటు ఇటు కదిలిపోయింది, ఊగిపోయింది. గాలికి చెట్లు కూడా కదిలిపోయాయి అన్నారు. అది బలం అంటే. అందులో మిగతా వాళ్ళందరినీ పక్కన పెడితే అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, ఇంత వాళ్ళు ఉన్నారు కదా. ఇటువంటి మహావీరులు దిగితే ఏమవుతుందా? కొండ ఒక్క క్షణకాలం ఊగిపోయింది. అచలం, అది అంటే కదలనిది. కొండకి అచలము అని ఎందుకు పేరంటే కదలదు కనుక. అది కూడా కదిలిపోయిందన్నారు. అలా కదిలిపోయిందిట. పువ్వులు జలజల రాలిపోయాయి. కొన్ని చోట్ల రాళ్ళు పగిలి అడుగునున్న నీరు బుస్సును పైకి తన్నింది. బోరు వేయించుకునేవాడికి వేరే బోరు వేయించుకోవడానికి మిషన్ తెప్పించడం, నీళ్లు రావడానికి యాత్ర పడడం ఏమీ చేయక్కర్లా. ఆంజనేయుని పిలిచి ఒక్కసారి దిగవయ్యా బాబు, మా సైట్లో అన్నామా, ఆయన దిగాడా, టక్క నీరు పైకి తంతుంది, గొట్టాలు అందులో వేసుకోవచ్చు. సగం ఖర్చు కలిసి వస్తుందన్నమాట. మహానుభావుడు ఆయన అడుగు పెడితే అన్నీ శుభాలే కదా. ఏదో నేను హాస్యానికి ఉంటున్నానని కాదు, నిజంగా ఆంజనేయుడు మనం ఉన్న చోటకి అడుగు పెడితే ఇంక అంతకంటే అదృష్టం ఉంది, అంతకంటే సుఖమే ఉన్నది. ఆ పరమాత్ముని దర్శనమే ఒక యోగం కదా. ఇప్పుడు అందరిలోకి ముందుగా హనుమంతుడి తోశారు అంగదాదులు. పని చేసి వచ్చిన వాడిని ముందుకు తొయ్యాలి. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, పనివాడు చేయడు, కానీ వాడు ముందు వచ్చేసి మేము చూసేసాము అంటారు. వాడి తోళ్ళ చూసినవాడు వెనకాతలు ఉంటాడు. ఎక్కువగా కొన్ని డిపార్ట్మెంట్లు ఇలా కనపడతాయి. పాపం ఎస్ఐ గారు పట్టుకుంటే పై ఆఫీసర్ నేను పట్టుకున్నాను అంటాడు. అదొక కర్మయోగం అనుకోండి. కానీ
నాయన సీత ఎలా ఉంది అని అడిగేలోపే దృష్ట సీత అని సంక్షేపంగా చెప్పాడు ఆయన. చూడబడింది సీత. దృష్ట అంటే చూడబడినది. ఎవరు? సీత. సీతను చూశాననలేదు ఆయన, చూడబడింది సీత. చూచాను సీతని అనగానే రాముడికి ఒక్కసారి ప్రాణం లేచి వచ్చిందనమాట. సంక్షిప్తంగా సమాచారాన్ని అందించడం అంటారు దాన్ని. అందించాక అప్పుడు మిగతా వివరాలు చెప్పాలి. నాయన హనుమ, నువ్వే స్వయంగా చూసావు కనుక రామచంద్రునికి ఆ సందేశం చెప్పు అని అంగదుడు జాంబవంతుడు ముందుకు పంపగా వెంటనే ముందు దక్షిణం దిక్కుకేసి తిరిగి దండం పెట్టేటండోయ్. సాధారణంగా దక్షిణం దిక్కుకేసి దండం పెట్టే ముందు తూర్పుకు తిరిగి నమస్కరించాలని ప్రారంభంలో చెప్పాను మీకు. ఒక్క పితృకార్యాల్లో మాత్రమే, తద్దినాలు వాటిల్లో మాత్రమే దక్షిణం కేసి తిరిగి దండం పెట్టాలి. మిగతా సమయాలలో దక్షిణమునకు తిరిగి నమస్కరించడానికి ముందు తూర్పుకి నమస్కరించి అప్పుడు దక్షిణం కేసి తిరగాలి. దేవతా ప్రార్థన చెయ్యాలనుకుందాం కాసేపు. ఆ దేవత కేసి మనం దక్షిణం కేసి తిరిగాం, ఇదే దక్షిణం కాసేపు. ఇటువైపు దేవుడు ఉన్నాడు, ఆయనకి నమస్కరించాలి. అప్పుడు ఏం చేయాలట? ముందు ఒక్కసారి తూర్పు దిక్కునకు నమస్కరించి అప్పుడు అటుకేసి తిరిగి నమస్కరించాలి. ఒక్క పితృకార్యాల్లో తద్దినాదుల్లో ముందు దక్షిణములకు నమస్కరించాలి. కానీ సీతామాత ఇప్పుడు దక్షిణం దిక్కున లంకలో ఉండడం వల్ల ఆయన ముందు అటు నమస్కరించాడు కాబట్టి అమ్మవారు ఎక్కడుంటే అదే శుభప్రదమైన దిక్కు అన్నమాట. ఆ అమ్మని మించిన దైవం లేదు. ఎక్కడైనా పక్షపాతం హనుమంతుడికి ముందు అమ్మ మీదే. అమ్మకి నమస్కరించాకే అయ్యవారికి నమస్కరించాలి. సీతాదేవి పురుషకారం, రాముడు పురుషుడు. పురుషుడు అనగా భగవంతుడు. ఈ భగవంతుడి చేత ఒక పని చేయించే శక్తి ఎవరు? సీతామాత. సీత ఉంటేనే ఆయన పని చేయగలుగుతాడు. లోపల పనులన్నీ చేసి పెట్టేది సీతే. ఒక మనిషి చేత పని చేయించే శక్తి ఉందే, ఆ పని చేయడానికి కావలసిన శక్తిని పురుషకారము అంటారు సంస్కృతంలో. పురుషకారం అంటే పని చేయడానికి కావలసిన శక్తి అన్నమాట. ఆ శక్తి సీత. అందువల్ల పురుషుడు ఉండాలి, పురుషకారము ఉండాలి. కేవలం నేనున్నాను, నా దగ్గర పనిచేసే శక్తి లేకపోతే ఉపయోగం ఉంది? పనిచేసే శక్తి ఉంది కానీ ఆ మనిషి లేడు, ఇంకేం ఉపయోగం? కాబట్టి శక్తి ఉండాలి, శక్తికి అనుగుణమైన ఆకారము ఉండాలి. అందుకే సీతారాములు ఇద్దరూ కలిసి ఉంటే ఇటు శక్తి అటు పురుషుడు ఇద్దరు ఉన్నట్టు అవుతుందన్నమాట. అందుకని అటు తిరిగి నమస్కరించి అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. మహాత్మా రామచంద్ర ప్రభు, నీ అనుగ్రహంతో ఆశీస్సులతో బయలుదేరాం అని మొదలుపెట్టాడు. వెతికినవన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. సంపాతి ద్వారా ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నటువంటి మేము లంకానగరంలో సీత ఉన్నదని కనిపెట్టాం. అక్కడికి బయలుదేరాను. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని నీ అనుగ్రహంతో అవలేలగా దాటాను. దారిలో కనిపించేటటువంటి వాటన్నిటినీ దాటుకున్నాను. మైనాకుడిని స్పృశించాను, సురస నోట్లో ప్రవేశించి బయటకు వచ్చాను. అక్కడి నుంచి సింహికని సంహరించాను, లంకని పడగొట్టాను, లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ దాన్ని మళ్ళీ గట్టిగా పొగుడుకోను లేదైనా. సీత కోసం వెతికి వెతికి విసిగి వేసారి ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకునే సమయంలో అశోకవనం మీద దృష్టి పడింది. అక్కడ అశోకవనంలో చూశాను సీతని. ఆ సీత రాక్షసీ పరివేష్టిత, రాక్షస స్త్రీల చేత చుట్టుకొనబడి ఉన్నది. ఆవిడ చుట్టూ రాక్షస స్త్రీలే. వాళ్ళు బెదిరించారు, అయినా ఆ జగన్మాత ఏమాత్రం జంకలేదు. కావాలంటే నన్ను తినండి, నేను మాత్రం రావణునికి లొంగను అన్నది. వచ్చిన రావణుడిని కూడా చూచాను, వాడి బెదిరింపులు చూచాను, అయినా ఆవిడేం భయపడలేదు. పాప ఆ సీత ఎలా ఉన్నది? ఏకవేణి, ఒక్కే జడ వేసుకుని ఉన్నది. ధరాశయ్య, నేల మీదే పడుకుని ఉన్నది ఆవిడ. మలినమైపోయిన బట్ట, ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే బట్ట కట్టుకుని ఉన్నది. దేనా, దీనురాలయ్యుంది. భర్తృచింతా పరాయణ, నిన్నే తలుచుకుంటుంది, భర్తనే తలుచుకుంటూ అదే చింతతో ఉన్నది ఆవిడ. అటువంటి ఆవిడ్ని చూచి చాలా దుఃఖించాను. అనంతరం ఆమెతో మాట కలిపాను, నీ చరిత్ర చెప్పాను, నువ్వు ఇచ్చినటువంటి అంగుళీకం ఇచ్చాను. అమ్మవారి ద్వారా కాకాసురుణ్ణి నువ్వు దర్భతో బెదిరించిన కథ విన్నాను అని ఆ కథ అంతా చెప్పాడు నమ్మకం కోసం. ఒకప్పుడు సీతామాతకి చెమట వల్ల తిలకం చెరిగిపోయిందిట. అప్పుడు నువ్వు మనస్సెల అనే ఒక రాయి అరగదీసి, ఆ అరగదీగా వచ్చినటువంటి రజనుందే ధూళి, అది ఎర్రగా ఉంటుంది. ఆ ధూళిని కుంకుమ కింద నువ్వు తీర్చిదిద్దావట.
పూర్వకాలంలో అడవుల్లో తిరిగేటటువంటి వాళ్ళు, కొండల్లో తిరిగే వాళ్ళకి మనకు మళ్ళీ ఇక్కడ కుంకం దొరకదు కదా, అందుకని మనస్సులను అరగదీసేవారు. ఎంత బాగుంటుందో ఆ రాతి ధూళి ఉందే రజను, దాన్ని కనుక ఆ రజస్సుని నుదుట పెట్టుకుంటే అందంగా ఉండేది, అనారోగ్యం రాదు అది రాయి గనక. ఇప్పుడు కుంకుమలన్నీ కెమికల్సే. ఈ కెమికల్స్ వల్ల ఏమవుతుంది, నుదుట కుంకుమ పెట్టుకుంటే 3 రోజులు పుండు పడిపోతుంది. పసుపు కాళ్ళకి రాస్తే మంటలండి, అందుకనే పసుపు రాయనివ్వట్లేదు ఈ మధ్యన. ఆ మధ్యన ఒక ఆవిడైతే వద్దన్న వినిపించుకోకుండా గంధం పూసెళ్ళింది. ఆ తర్వాత గంధము పుయ్యరుగా అని అనడానికి జీవితంలో లేకుండా కాలంతా పై చర్మమే ఊడిపోయింది, పాము కుబుసం ఊడినట్టుగా. అలా ఉన్నాయి గంధాలు. ఇవేం గంధాలు, వీటి మొహం తగలయ్యా. ఇటువంటి భయంకరమైనటువంటి కెమికల్స్తో తయారయ్యే వాటి వల్ల ఏం ఉపయోగం? అగరత్తులు పీలిస్తే గొంతుకుపోతుంది. అన్నీ కృత్రిమమే. ఆ కృత్రిమమైన వస్తువులు ఉండేవి కాదు పూర్వం. చక్కగా చెట్ల యొక్క బెరడుల నుంచి అగరొత్తులు తయారు చేసేవారు. అగరొత్తు చెట్లు ఉండేవి, ఇప్పటికి కూడా ఉన్నాయి. శ్రీలంకలో అద్భుతంగా ఉంటాయి అగరద్రుమాలు. వాటిని పెంచాలి. ఆ బెరడు మంచి ఖరీదుగా ఉంటుంది. వాటిలో రకరకాలైనటువంటి మూలికలు వేసి ఆ రోజుల్లో అగరవత్తులు తయారు చేసి వెలిగిస్తూ ఉంటే ఘుమఘుమలాడిపోయి అది పీల్చిన వాడికి ఆరోగ్యం వచ్చేది. పూర్వం ఇళ్లల్లో రాత్రిపూట ధూపం వేసుకునేవారు. ధూపం వేసుకుంటే తెల్లారేసరికి ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండేవి. ఇప్పుడు ధూపం పెడితే ఊపిరితిత్తులు పోయి చచ్చిపోతాడు. ఎవరికైనా చావాలనుంటే ఇంట్లో ధూపు స్టిక్కులు వెలిగించుకోవాల్సిన స్థితి తీసుకొస్తున్నారు కొన్ని నెలగా. మళ్ళీ ఈ మధ్యనే మనలో కొంత జ్ఞానం కలిగి ఆవు పేడతో వాటితో తయారు చేసేటటువంటి వాటిని వాడుతున్నాం. అవి ఆరోగ్యానికి మంచివి. కృత్రిమమైనవి ఎప్పుడు కృత్రిమమేనండి. పసుపు కుంకుమలు కూడా స్వతసిద్ధమైన దుంపల ద్వారా తయారు చేసేవి కొనండి, వాటి వల్ల లాభం అన్నమాట. ఏం చెప్తాం, ఎన్ని చెప్పినా మన ఇంటికి వెళ్ళాక తొందరగా పని అయిపోవాలి. కొన్ని దిక్కుమాల సబ్బులు ఒంటికి రాసుకుంటే అసలు ఎక్కడ ఒళ్ళంతా మంటరాదు. అసలు వాళ్ళు ఎవరికైనా తల మీద వెంట్రుకుంటుందా? ఆడకి లేదు, మగలికి లేదు, అందరూ ఊడిపోతుంది. షాంపూలు, అసలు కుంకుడుకాయ అనే పదార్థం మర్చిపోయాం. కుంకుడుకాయలతో తల అంటుకున్నంతకాలం జుట్టు బాగుండేది, దురద ఉండేది కాదు. అవన్నీ పోయాయి ఇప్పుడు. కొన్ని బట్టలు ఉతికేటటువంటి సర్ఫలు చూస్తుంటే ఆ బట్టలు కట్టుకుంటే మంట వచ్చేస్తుంది నాకు. అందుకని పాపం మా బట్టలు ఉతికి పెట్టేవాడిని, నీకు పుణ్యం ఉంటుంది తల్లి, ఆ పిచ్చి పిచ్చి లిక్విడ్స్ వేసి ఉతక్కు, నీకు దానికి అంతగా నీకు నా మీద కలిసి ఉంటే నన్ను ఉతికాయి, ఆ బట్టలను మాత్రం కాస్త నీళ్లలో వేడి నీళ్ళలో ఉతుకు తల్లి అనవలసి వస్తుందన్నమాట. ఆ విధంగా ఏ మూల చూసినా కృత్రిమం కృత్రిమం కృత్రిమం. తిండి కృత్రిమం, దాంతో కళ్ళు మండిపోతున్నాయి. తిన్న తిండి అరగదు. ఇవి సరిపోక మనకి వానపాములు, నూడిల్స్ అనే పేరుతోటి రోజు తినలేక చచ్చిపోతూ ఉంటారు ఆ జనాలు రోడ్డు మీద పడి. ఏం తింటారంటే దాన్ని చూస్తే భయం వేస్తానమాట. గరుత్మంతుడు నయ్యం, ఆయన ఒరిజినల్ పాము తింటున్నాడు, వీడి దిక్కుమాలిన పాము తింటున్నాడు. ఇది కడుపులోకి వెళ్ళిపోతుంది, దాంతో మంట. ఏమన్నంటే ఆకలేసింది. ఈ బయట పదార్థం తిని నువ్వు నాశనం అయిపోతావు, నీకు శరీరం పాడైపోతుంది, ఇండైజేషన్ వస్తుందని చెప్పినందుకు అలిగి ఓ భక్తురాలు మాట్లాడటం మానేసిందండి కొంతకాలం నుంచి. నాతో ఎలాగో కుదరదు అనుకోండి, నేను చెప్పేది అంతా మా శిష్యుల ద్వారా చెప్పిస్తున్నది. కాబట్టి భగవంతుడు అనుగ్రహించి మంచి మార్గంలో అందరూ నడుచుకునేటట్టుగా, మళ్ళీ ఆరోగ్యం అందరూ పొందేటట్టుగా ఓసారి మంగళాశాసనం చేస్తున్నాను. మనస్సులని అరగదీసి కుంకుమగా నీవు పెట్టేవట, ఆ కథ చెప్పింది అని అంతా అయ్యాక సీత కుక్కల మధ్యలో ఉన్న ఆడజింకలా ఉన్నది, తోడేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆవు దూడలా ఉన్నది. అటువంటి ఆమె నీకు ఆనమాలుగా ఈ మణి ఇచ్చింది. ఏష చూడామణిర్ దివ్య, ఇది సీత తన శిరస్సు మీద పెట్టుకునే చూడామణి, దివ్యమైన మణి. దివ్యము అనడం ద్వారా అది భూలోకంలో పుట్టిన మణి కాదు, పాలసముద్రం చిలికినప్పుడు ఆ మణి పుట్టింది. ఆ మణిని సీత ఎప్పుడు నెత్తి మీద ధరించేదట. శిరస్సు మీద ధరించే మణిని ఏమంటాం? చూడామణి అంటాం అన్నమాట. చూడామణి అనే శబ్దానికి నెత్తి మీద ఉండే మణి. అది కొంచెం గొప్ప మణి కదా. మరి కాళ్ళ దగ్గర పెట్టుకున్న దానికంటే శిరస్సు మీద ధరించేది ఎప్పుడు దాని విలువ ఎక్కువే. కాళ్ళకున్న పాదుకల్ని నెత్తి మీద పెట్టుకోం కదా. చూస్తూ చూస్తూ ఏ గురువు గారి పాదుకలో పక్కన పెట్టండి, అది కూడా అడిగి పట్టుకెళ్ళండి అని చెప్పాను కదా. చెప్పా పెట్టకుండా పట్టుకుపోద్దని ఎంత గురువు గారి మీద భక్తున్నాను. నెత్తి మీద పెట్టుకునేటటువంటి మణిని చూడామణి అంటారు. అందుకే ఎవరైనా గొప్పవాడైతే ఏతడు బుద్ధిలో చూడామణి వంటివాడు, అంటే బుద్ధిలో అంత గొప్పవాడని చెప్పడానికి అలా వాడతారనమాట. సద్బంధు చింతామణి అంటే బంధువుల్లో చింతామణి లాంటి వాడు అనమాట. సద్బంధువుల పాలిటి చింతామణి అనడం ద్వారా వాడు గొప్పవాడని చెప్పడం అనమాట. ఆ మణి నీకు ఇస్తున్నాను అని హనుమంతుడు తన నడుము చుట్టూ ఉన్న వస్త్రములో దట్టించి బిగించి దాచినటువంటి మణి పైకి తీసి కళ్ళకద్దుకొని రాముడి చేతిలో పెట్టాడు. అది చూడడంతో రాముడు ఒక్క క్షణం కన్నీళ్లు కార్చాట. రాముడు అన్నాడు హనుమంతుడితోటి, సుగ్రీవుడితోటి, వానరులతోటి,
అయం హి జల సంభూతో మణి సజ్జన పూజిత యజ్ఞే పరమతుష్టేన దత్త శక్రేణ ధీమత. ఈ మణి జల సంభూత, నీటిలోంచి పుట్టింది. ఈ మణి సజ్జనులు పూజించే మణి నీటిలోంచి పుట్టింది. నీటిలోంచి పుట్టడం అంటే ఏమిటి? పూర్వం పాల సముద్రాన్ని దేవతలు దానవులు కలిసి చిలికారు. క్షీరసాగర మథన సమయంలో చింతామణితో పాటు ఈ మణి కూడా పుట్టింది. ఈ చూడామణిని ఇంద్రుడు తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. మొదట్లో బలిచక్రవర్తి లాక్కున్నా, ఆ తర్వాత దేవతలకి దానవులకి యుద్ధం జరిగిందిగా. యుద్ధంలో బలిచక్రవర్తి చావు దెబ్బలు తిని పడిపోయాడు. అప్పుడు ఆ సామాన్లంతా మళ్ళీ దేవతలు పట్టుకుపోయారు. అందులో ఈ మణి కూడా ఒక మణి అన్నమాట. ఈ మణి చాలా కాలం ఇంద్రుడి దగ్గరే ఉండేది. ఒకప్పుడు జనక మహారాజు గారు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి ఇంద్రుడు సంతోషపడ్డట్టండోయ్. అందుకే పరమతుష్టేన అన్నారు. యజ్ఞమునికి చాలా సంతోషించిన ఇంద్రుడు, జనక, ఇటువంటి యాగం మానవమాత్రుడు చేయలేడు. మంత్రము అద్భుతం, మంత్రంతో పాటు యజ్ఞగుండం శాస్త్ర ప్రమాణం ప్రకారంగా ఉన్నది. అందులో నువ్వు వేసిన ద్రవ్యములు కూడా బాగున్నాయి. కొందరు యజ్ఞం చేస్తారు, యజ్ఞగుండం బాగుండదు. యజ్ఞగుండం బాగుంటే మంత్రం సరిగ్గా చదవలేరు. ఈ రెండు బాగుంటే అందులో ఏం వేయరు, పచ్చి పచ్చి పదార్థాలు వేస్తారు. అలా కాకుండా చక్కగా చెరువు వండి అది వేస్తూ, నెయ్యి సక్రమంగా పోస్తూ, స్వాహాన్నప్పుడు మాత్రమే నెయ్యి వేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే యజ్ఞమును దేవతలు మెచ్చుకుంటారు. అందుకే నీ యజ్ఞంలో ఇటు ఆహారం ఉంది, ద్రవ్యం ఉన్నది, మంత్రం బాగున్నది, యజ్ఞగుండం కొలతల ప్రకారం ఉన్నది. మహానుభావులైన ఋత్విక్కులు ఇక్కడ కూర్చుని వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే ఆ మంత్రానికి ఉచ్చారణకి మెచ్చుకుని మేము దేవతలం పులకించిపోయాం. అందుకే నిన్ను మెచ్చాం, చెచ్చెర విచ్చేశాం, విచ్చేసి నీకు ఈ మణి ఇచ్చుకుంటున్నాను అని ఇంద్రుడు తన దగ్గర ఉన్న ఈ చూడామణి జనకుడికి ఇచ్చాడు. జనక మహారాజు ఏం చేశాట? పెళ్లి సమయంలో జనకుడు, జనకుడి భార్య, ఆవిడ పేరు ధన్య, జనకుడి భార్య పేరు ధన్య అంటారు. ఆ ఇద్దరు అందరూ చూస్తూ ఉండగా సీతకిచ్చారు. ఈ మాట సీత కూడా చెప్పింది మనకి. ఇంత పూర్వం హనుమంతునికి చూడామణి ఇస్తూ, ఈ చూడామణిని రాముడికి ఇయ్యి, రాముడికి చూడగానే మా అమ్మ, మా నాన్న, నేను ముగ్గురం గుర్తుకొస్తాం. మా నాన్న గుర్తుకొస్తే దశరథుడు కూడా గుర్తుకొస్తాడు. ఎందుకని? దశరథుడికి జనకుడికి అంత స్నేహం ఉన్నది కనుక అన్నది. కొంతమందికి తెలియక కౌశల్య అన్నారు. ఉట్టి భ్రమ. కన్యాదానం చేసేది జనక మహారాజు, దశరథుడు కాదు. కాబట్టి అక్కడ కౌశల్య ప్రసక్తే లేదు. దాని గురించి చక్కగా ఇదివరకు వివరించాను నేను. ఎప్పుడు మమ జనని అనే అక్కడ అంతరార్థం. అందరూ చూస్తూ ఉండగా మా నాన్న అమ్మ ఇచ్చారు అంటే అక్కడ మా అమ్మని చెప్పాలి. కానీ కౌశల్య వచ్చి జనకుడి పక్కన నిలబడి ఇస్తుందంటే అసలు ఏమైనా కొంచెమైనా బుర్రండాలుగా చెప్పేవాడికైనా, నాకైనా, మీకైనా, వినేవాడికైనా. కాబట్టి కళ్యాణ సమయంలో జనక మహారాజు, ఆయన భార్య సీతాదేవికి అందరూ చూస్తూ ఉండగా ఇచ్చారు. అప్పుడు సీత దానిని నెత్తి మీద పెట్టుకున్నది. ఇప్పుడు దాని బదులు ఏవో పిచ్చి పిచ్చి బిళ్ళలు పెట్టుకుంటున్నారు. ఈ మధ్యన కూడా నెత్తి మీద పెట్టుకుంటున్నారు. అదేదో గొలుసులు పెట్టి, బంగారపు గొలుసులో పెట్టి. ఆ మధ్యన ఒక గొలుసు చూసి ఎంత బాగుందో, ఎంత ఖరీదంటే ఆవిడ సిగ్గుపడిపోయి అలాంటివి అడగకూడదు గురువుగారు అంది. తర్వాత తెలిసింది ఖరీదు 100 రూపాయలట. ఏంటో 100 రూపాయలకి ఎంత బంగారంలో వచ్చింది అనిపిస్తుంది అనమాట. పొరపాటున ఏ దొంగడో పాప పెళ్లిలోకి వచ్చి పట్టుకుపోతే వాడు ఏడాది ఏడుస్తాడు. ఆ మధ్య నిజంగానే ఓ దొంగాడు ఉత్తరం రాశాడంటే ఓ పెళ్లి కూతురికి, నీ మొహానికి పెళ్ళా, ఇలాంటి గొలుసు పెట్టుకుంటావా, ఎంత హర్ట్ అయిపోయానో తెలుసా, మాలాంటి వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తావా అంటూ తిట్టేశాడు వాడు. అంటే వాడు ఎంత బాధపడిపోయాడో పాపం. దొంగలకు కూడా మనస్సు ఉంటుంది మరి. వాడేదో ఆశపడిపోయాక ఓ 10 కాసులు ఉంటుంది అనుకుని ఆ 10 కాసు అనుకున్నాడే తప్ప ఈ కేసులో ఉంటుందని అప్పుడు తెలిసింది వాడికి. కాబట్టి దొంగలకు కూడా ఇలాంటి దుఃఖం కలిగినప్పుడు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. వాడిని మీరు అర్థం చేసుకుని క్షమించేయండి పాపం. అందువల్ల అలాంటి పిచ్చి పిచ్చి వాటిలో కాకుండా కాస్త మంచి మణి ఆ రోజున శిరస్సును ధరించింది ఆ తల్లి చూడామణి. అదే ఇప్పుడు రామచంద్ర ప్రభు చూసి ఆనాడు ఇంద్రుడిచ్చిన ఈ మణి సీత శిరస్సును ఉండేది. అడవికి వచ్చేటప్పుడు కూడా ఇలాంటి వాటిని విడిచిపెట్టకుండా తనతో తీసుకొచ్చింది. ముత్తైదువులు పూర్వం ఇలాంటివి వస్తువులు తీసి ఇంట్లో దాచేవారు కాదు, లాకర్లలో పెట్టేవారు కాదు. లాకర్ బదులుగా శిరస్సునే ధరించేవారట. అయినా రాముడి భార్యకి దొంగల భయం ఏముంది?
అందుకని దర్జాగా కూడా తెచ్చుకున్నది. ఆ మణి ఇప్పుడు నీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది కనుక నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. మా మామగారు అత్తగారు ఇద్దరు గుర్తుకొచ్చారు, మా తండ్రి గుర్తుకొచ్చాడు, సీత గుర్తుకొచ్చినది అని ఒక్క క్షణం మళ్ళీ దుఃఖపడిపోయాడు ఆయన. ఇది వరకు సీత ఎక్కడుందో తెలియక ఒకటే దుఃఖం పొందాను. ఇప్పుడు అలా కాదు, సీత ఎక్కడుందో తెలిసింది, తెలిసాక అక్కడికి వెళ్లకుండా ఉండడం ఉందే అది ఇంకా దుఃఖంగా ఉందిటండోయ్. నయ్య మామపి తందేశం ఎత్ర దృష్టా మమ ప్రియా నతిష్ఠేయం క్షణమపి ప్రవృత్తిముపలభ్యచ. ఆంజనేయ ఆలస్యం చేయకుండా సీత ఉన్న ప్రాంతానికి నయ తీసుకుపో అన్నాడు. నయ అంటే తీసుకుని వెళ్ళుట, ఆనయ అంటే తెచ్చుట. ఆనయ అన్నాం అనుకోండి తే అంటాం, నయ అంటే తీసుకెళ్ళు. ఎక్కడ మా ఇల్లాలు ఉన్నదో ఆ ప్రదేశానికి, తమ్ దేశం ఆ ప్రాంతానికి నన్ను పట్టుకెళ్ళు. క్షణమపి నా తిష్ట ఇయ్యం అన్నాడు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఎందుకని? సీత ఉన్నదని తెలిసింది కనుక, జాడ తెలిసింది కనుక, ఎక్కడున్నదో తెలిసింది కనుక ఈ క్షణమే నన్ను అక్కడికి పట్టుకుపో అంటే హనుమంతుడి యొక్క మాటలు వినగానే ఆయనకు అంత తొందర కలిగిందనమాట. ఇంతలో హనుమంతుడు, రామచంద్ర ప్రభు, నేను సీతాదేవి పరమ దుఃఖంతో ఉంటే చాలా ఓదార్చాను. రాముడు లేకపోతే ఒక్క క్షణం ఉండలేను అన్నది ఆవిడ. ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడింది. అప్పుడు నేను ఓదార్చాను. ఈయన వెంటనే వెళ్ళిపోదామంటే వెళ్ళిపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అప్పుడే వద్దండి అనకుండా టెక్నిక్గా మాట్లాడి డైవర్ట్ చేయడం అంటారు దాన్ని. సంభాషణ కొంచెం మార్చాలి. లేదా రాముడు ఇప్పుడు వీపు మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి అంటాడు. రామచంద్ర ప్రభు అంతటి వాడు ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి అలా అంటున్నాడు కనుక, ఈ క్షణమే ఆయన ఒక్కడే వెడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఒక విధానం ప్రకారం అక్కడికి వెళ్ళాలి కనుక మాటని సంభాషణ మార్చాలన్నమాట. అలా మారుస్తూ సీత ఎన్ని దుఃఖాలు పడిందో, ప్రాణాన్ని ఎలా విడిచిపెట్టాలనుకున్నదో, ఆ సమయంలో తాను ఎలా ధైర్యం చెప్పాడు. తతో మయా వాగ్భిరదీన భాషేణ శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాతి శోకేన తథాతి పీడిత. ఆవిడ ఎంతో బాధపడుతూ ఉంటే అధైర్యం తొలగించి ప్రీతిగా మాట్లాడాను. అనగా, అమ్మా, రామచంద్రుడికి లక్ష్మణుడికి నువ్వు ఇక్కడున్నావనే విషయం తెలియక ఎంతకాలం వాళ్ళు ఉపేక్షించారు. నేను ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి నీ జాడ చెబుతాను. వాళ్ళు వెంటనే ఉద్యమాన్ని చేస్తారు, ప్రయత్నిస్తారు ఇక్కడికి రావడానికి. శీఘ్రకాలంలో వాళ్ళు ఇక్కడికి వస్తారు, నిన్ను అనుగ్రహిస్తారు, రావణుణ్ణి ససైన్యంగా సబాంధవంగా నాశనం చేస్తారు అని ఓదార్చగా, మిథిలానగరాధీశ్వరుడైన జనకుని పుత్రికకి శోకం తొలగింది. సాధారణంగా సీతకి శోకం తొలగింది అనొచ్చా? అనలా, మైథిలాత్మజ అన్నారు. కారణం, మిథిలానగరాధీశ్వరుడు ఉన్నాడే, ఆయనకి మాట వరసకు కూడా దుఃఖం రాదట. అన్నిటినీ జయించినవాడు, దుఃఖమును జయించిన ఆయన కూతురు కనుక ఇప్పుడు శాంతి పొంది దుఃఖాన్ని జయించిందిట. ఆ మాట చెప్పడానికి ఇలా చెబుతాడు ఆయన. పార్వతీదేవి ధైర్యవంతురాలు అన్నప్పుడు పార్వతి బదులుగా ఇంకేదైనా పదం వాడచ్చు కదా. అనకుండా పార్వతి అని ఎందుకంటారు? పర్వతం కూతురు పార్వతి. పార్వతి అనే శబ్దమునకు పర్వతము యొక్క కూతురు. పర్వతం యొక్క లక్షణం ధైర్యం, కదలకుండా ఉండడం. పార్వతి ఇప్పుడు ధైర్యవంతురాలంటే కొండ కూతురు, అందుకే ఆవిడ గుండె కూడా అవసరమైతే కొండలా గట్టిగా ఉంటుందని చెప్పడం అనమాట. భాష తెలిస్తే, శబ్దం యొక్క ఉత్పత్తి తెలిస్తే ఏ శబ్దం ఎందుకు వాడారో తెలుస్తుంది. అది ఒక్క సంస్కృతములకు మాత్రమే చెల్లింది, ఇంకే దిక్కుమాల భాషలోనూ అంత గొప్పగా అద్భుతంగా ఉండదన్నారు. ఇవి అందుకే మన భారతీయ భాషలన్నీ సంస్కృతములకు అనుగుణముగా ఉంటాయి. అద్భుతమైన ఆ దివ్య సంస్కారవంతమైన భాషలో ప్రతి శబ్దానికి ఆ విలువ ఉన్నదన్నమాట. అలా నేను ఆమెకు శాంతి చేకూర్చి పెట్టాను. ఇక తర్వాత కార్యక్రమం నీ చేతిలో ఉన్నది అన్నాడు ఆయన. ఇక్కడితో సుందరకాండం పూర్తయింది. ఈ శ్లోకంతో ఇప్పుడే చెప్పిన శాంతిని సీతకి చేకూర్చాను అనే శాంతి వాక్యంతో సుందరకాండం పూర్తయింది. ఈ సుందరకాండం అంతా ఒకెత్తు. అందుకే చెప్పాను, మొత్తం రామాయణంలో అదొక్కటి ఒకెత్తు అని ఎందుకు చెప్పామంటే, ఎటువంటి వాడికైనా కార్య దక్షత, దైక్ష్యం ఇచ్చే శక్తి ఒక్క అమ్మవారికి ఉన్నది. ఒక్కసారి మళ్ళీ
2-3 ముక్కలు అందులో గుర్తుకు తెచ్చుకుందాం. హనుమంతుడు సీత కనబడని క్రితం నేను పొరపాటున రాక్షసులకు దొరికిపోతే వాళ్ళు నన్ను చంపేస్తారేమో, చెరసాల్లో పెడతారేమో, కార్యక్రమం అంతా పాడైపోతుందేమో అనుకున్నాడా లేదా? అధైర్యం పొందాడా? సీతను చూశాక మొత్తం లంకంతా పెకలించి పట్టుకుపోతాను, వీళ్ళందరినీ చంపి పారేస్తాను, నేను వీపు మీద ఎక్కించి తీసుకుపోతాను అన్నాడా లేదా? అమ్మవారి దర్శనం అయితే ఆ శక్తి వస్తుందట. అది ప్రాణం విడిచిపెడదామనుకున్నవాడు కూడా సీతామాత యొక్క దివ్య దర్శనం, సీతాదేవి యొక్క అనుగ్రహం పొందాక ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసి ఆలోచనలు మారిపోయాయి. అసలు అంత పూర్వం ఉన్న హనుమంతుడు వేరు, ఇప్పుడు కొత్తగా వచ్చిన హనుమంతుడు వేరన్నమాట. యావజ్జీవితం దరిద్రంతో బాధపడుతున్నవాడి ముఖం ఒక రకంగా ఉంటుంది, హఠాత్తుగా వాడికి సకల సుఖాలు వచ్చి కీర్తి వచ్చి పరివారం వచ్చినప్పుడు వాడు వచ్చే విధానం వేరు. జనరల్ టికెట్ మీద రోజు రైల్లో ప్రయాణం చేసేవాడికి హఠాత్తుగా ఏసీలో తిరిగితే వాడు మొహం ఎలా కళకళలాడిపోతే ఒకసారి ఆలోచించండి. అమ్మవారి అనుగ్రహం పొందితే అలా ఉంటుంది. ఏదో ఈ లౌకిక భాషలో చెబుతున్నాం కానీ ఈ అన్నిటికీ అతీతం అన్నమాట అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం. అందుకే హనుమంతుడే చెబుతాడు, నేను ఆత్మహత్య చేసుకోవాలా అనుకున్నాను, చాలా అధైర్యం పొందాను, ఒక్కసారి సీతను చూడగానే కొన్ని కోట్ల ఏనుగుల శక్తి నాలోకి వచ్చింది, ఆనందం కలిగింది, ఉత్సాహం కలిగింది. ఇంత పూర్వం రాక్షసులతో యుద్ధం జరిగితే జయాపజయాలు దైవాధీనాలు అనుకున్నాడు ఆయన. ఒకవేళ వాళ్ళు బంధిస్తే కార్యక్రమం రసాభాస అయిపోతుంది అనుకున్నాడు. ఇప్పుడు సీతతో మాట్లాడి సీతను చూశాక బోడి రాక్షసులేమిటి స్వర్గాన్ని జయించగలననిపించింది. ధైర్యం పెరిగిపోయింది, ప్రపంచమంతా నా చేతిలోకి వచ్చినట్టు అయిపోయింది, శరీరం అలా పెరిగిపోయింది, ఉత్సాహం పెరిగిపోయింది అన్నాడు ఆయన. రాముడు వెంటనే తన దగ్గరకు వచ్చినట్టు అయిపోయిందిట. అదనమాట అమ్మవారి యొక్క దివ్యశక్తి. ఇంత పని చెప్పాడు ఆయన. ఎక్కడైనా హనుమంతుడు రాముడికి నేను ప్రయాణం చేశానంతే, దారిలో ఏవో ఆటంకాలు వచ్చాయి, అవన్నీ అధిగమించాను, సీతను చూశాను అని సీత గురించి వర్ణించాడు తప్ప నేను ఎన్ని కష్టాలు పడ్డాను రామచంద్ర ప్రభు, నానాయాత్ర పడిపోయాను, అక్కడికి వెళ్ళాక చచ్చిపోదాం అనుకున్నాను, ఇవేమైనా చెప్పాడా? అంటే యజమాని దగ్గర తన కష్టాలు ఎక్కువ చెప్పకూడదు. అక్కడ రాముడికి కావాల్సిందే సీతాన్వేషణ. నువ్వు బయలుదేరి దగ్గర మధ్యలో రాయి మీద కూర్చున్నానండి, రాయి నొప్పి పెట్టిందండి, బెర్త్ కన్ఫర్మ్ అవ్వలేదండి, లేదా టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు, ఇవన్నీ నీకెందుకు? అవి రాముడి దగ్గర చెప్పకూడదు. రాముడు తర్వాత ఎలాగో తెలుసుకుంటాడు. ముందు రాగానే చాలామంది అనమాట ఏం చెప్పను గురువుగారు, మామూలు ప్రూఫ్ చూసేవాడే. ఆ ప్రూఫ్ చూస్తున్నప్పుడు ఎన్ని కపాట్లు పడుతున్నాను ఏం తెలుస్తాడు, మీరు అక్కడికి పురాణం చెప్పుకుంటున్నారు అంటాడు ఒక ఆయన. ఇంత చేసి ప్రూఫ్ అదొక ప్రూఫ్. ఏదన్నా ఒక పారాయణకి పిలిస్తే నరకం అండి బాబు, బాబోయ్ మీరు నన్ను పిలిచారు, రైల్లో ప్యాంట్రీ కారు లేదు అంటాడు. ఈ కష్టాలన్నీ ఎందుకు? నువ్వు అక్కడ ఏ పని మీద వచ్చావో ఆ సుఖాలు చెప్పవు. ఏదైనా ఇంత పెద్ద కష్టం వస్తే చెప్పుకుంటాం. ఎక్కువ మంది లక్ష్యం ఏంటంటే ముందు రాగానే యజమాని దగ్గరో గురువు గారి దగ్గరో దేవుడి దగ్గర వాడు కష్టాలు చెబుతాడనమాట. రామచంద్ర ప్రభో నీ పూజ చేద్దాం అనుకున్నాను, అరటిపళ్ళు దొరక్క బ్రాడీపేట నుంచి మూడీపేట దాకా, నల్ల చెరువు దాకా, తెల్ల చెరువు దాకా, రైలుపేట దాకా, ఏవేవో పేటల దాకా తిరిగి 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 ఈ 4 పళ్ళు తెచ్చాను అని రాముడి దగ్గర మొదలెడతాడు. నీ కష్టం చెప్పుకున్నావు తప్ప రాముడి నామం ఎక్కడుంది? అక్కడ 4 పళ్ళకి తిరిగావు కాదనంటల్లా. ఈ తిరిగింది రాముడికి తెలీదా? నువ్వు చెప్పకుండా ఉంటే రాముడు సంతోషిస్తాడు. కానీ ముందు నువ్వే నీ కష్టం చెప్పకూడదు అనమాట. ఏం గురువుగారు మీరు నాకు పని అప్పగించారు, చచ్చి చెడి తల ప్రాణం తోక్కొచ్చింది అనగానే ఏదంటే తోకని అడిగానులేండి ఒక ఆయన్ని. ఆయన ఏం మాట్లాడలేకపోయాడు పాపం. అందువల్ల ఏమిటంటే ముందు మన కష్టం కాకుండా మీ అనుగ్రహంతో అద్భుతంగా ఈ పని చేశాను అని చెప్పాలి. సీతాన్వేషణ గురించే చెప్పాడు ఆయన. ఇది భృత్యుని యొక్క లక్షణం, భక్తుని లక్షణం, సామర్థ్యం కలిగిన వాని లక్షణం. మంచి నైపుణ్యం కలిగిన వాడు ఉన్నాడే, అంటే ఇంగ్లీష్లో స్కిల్డ్ పర్సన్ అంటాం. అటువంటి వాళ్ళు ఎప్పుడు ముందు తమ కష్టం చెప్పరట, పని గురించి చెబుతారు. అప్పుడు యజమాని నాయన నువ్వేం కష్టాలు పడ్డావని ముచ్చటించాక అప్పుడు చెప్పాలన్నమాట. ఇందులో ఏమైనా కష్టం ఉందా అది ఉందా అని అడగాలి. అడిగాక చెప్పాలి. అప్పుడు ఆయన సంతోషపడిపోతాడు. అందువల్ల రామచంద్రుడి దగ్గర తన గురించి ఏం చెప్పలేదు ఆయన పాపం. నిజంగా హనుమంతుడు ఎన్ని కష్టాలు పడ్డాడో మనం చూసాం కదా. ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నాడు ఆయన కూడా, కానీ అంతలోనే ధైర్యం తెచ్చుకున్నాడు, పని పూర్తి చేశాడు. ఇవేవీ చెప్పలేదట, కేవలం సీత గురించి చెప్పాడు.